ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అప్డేట్స్ చూసుకున్నట్లయితే సై సినిమా గుర్తుకొస్తుంది. పంతం పంతం నీదా నాదా సై అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు మొన్న మధ్యనే ChatGPT 4o అనే వర్షన్ లాంచ్ చేస్తే, మన గూగుల్ కంపెనీ వాళ్ళు ఏమో Gemini 1.5 Pro వర్షన్ లాంచ్ చేశారు. వెంటనే మెటా కంపెనీ వాళ్ళు కెమిలియన్ అనే ఒక మోడల్ రిలీజ్ చేశారు. ఇక్కడ కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఏఏ మోడల్స్ మీద. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఇంకొక అడుగు ముందుకేశారండి. మనటి వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఓపెన్ ఏతో కలిసి కాస్త ఏ మోడల్స్ని డెవలప్ చేశారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఎవరికి అందనంత ఎత్తుకు ఎదగాలని చెప్పి నక్కి కొట్టేది కాదే కుంభస్థలాన్ని కొట్టాలనే ఒక ప్లాన్తో ప్రాజెక్ట్ సారోగేట్ అనే ఒక కొత్త ఏ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్గేట్ ఎంత పెద్దదంటే, ఈ ప్రాజెక్ట్ వాల్యూనే ఏకంగా $100 బిలియన్, అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతే గనక ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి తెలివితేటలు యంత్రాలకు వచ్చేంత తెలివితేటలు వచ్చేస్తాయి అనమాట. రోబో సినిమాలో మనుషులు చిట్టి రోబో ఏదైతే రెడ్ చిప్ పెట్టి మనిషికే వ్యతిరేకంగా యుద్ధం చేస్తుందో ఆ టైప్లో అంత పవర్ఫుల్గా అయిపోతుంది. సో అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్గేట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్గేట్ అంటే అర్థం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక సూపర్ కంప్యూటర్ ని బిల్డ్ చేయబోతున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ మామూలు సూపర్ కంప్యూటర్ కాదండి, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ అనమాట. అసలు దీనికన్నా ముందుగానే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించిన డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఆ డేటా సెంటర్స్ ఒక చిన్న ఖాళీ స్థలంలో కాదండి, ఏకంగా 100 ఎకరాల్లో డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ డేటా సెంటర్స్ ఎందుకు అవసరం అంటే, అంత పెద్ద సూపర్ కంప్యూటర్ ని ఆపరేట్ చేయడానికి డేటా కావాలి కదా, ఆ డేటా అంతా కూడా ఈ డేటా సెంటర్ ద్వారానే వస్తుంది. సో దానికోసం డేటా సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలానే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు 1994 సంవత్సరంలో రిలీజ్ అయిన స్టార్ గేట్ అనే ఒక సినిమా పేరు ఆధారంగా ఈ ప్రాజెక్ట్ కి స్టార్ గేట్ అనే పేరు ఇవ్వడం జరిగింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఈ స్టార్ గేట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని వాల్యుయేషన్ $100 బిలియన్. ఈ $100 బిలియన్ ప్రాజెక్ట్ తో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కోసం ఈ సూపర్ కంప్యూటర్ అయితే డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా పవర్ఫుల్ జనరేటివ్ ఏఏ మోడల్స్ ని ఫాస్ట్ గా జనరేట్ చేయడం కోసం ఈ సూపర్ కంప్యూటర్ ని యూజ్ చేయబోతున్నారు. ఇక ఈ సూపర్ కంప్యూటర్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక సెకండ్ కి బిలియన్ ఆపరేషన్ చేయగలదు అనమాట. అంటే 100 కోట్ల ఆపరేషన్ సెకండ్ లో చేయగలదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సూపర్ కంప్యూటర్ ఎంత సూపర్ గా ఉండబోతుందో. అలానే దీని స్పీడ్ కూడా సూపర్ స్పీడ్ లో ఉంటుంది అనమాట. సెకండ్ కి 1 బిలియన్ GBps ఎంత స్పీడ్ లో అయితే ఇది వర్క్ చేస్తుంది. ఇక ఈ సూపర్ కంప్యూటర్ లో ఉన్న కాంపోనెంట్స్ మధ్య ఫాస్ట్ గా ఆపరేషన్ జరగడం కోసం హై బ్యాండ్ విత్ అలానే అల్ట్రా లో లేటెన్సీ యూజ్ చేసే నెట్వర్క్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్ స్టార్ గేట్ లో మొత్తం 5 ఫేజెస్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం 5 ఫేజెస్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ సూపర్ కంప్యూటర్ అనేది వస్తుంది. ఇప్పటికైతే థర్డ్ ఫేజ్ అయితే రన్ అవుతుంది అనమాట. ఫస్ట్ 2 ఫేజెస్ లో అయితే మనకి ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ అయితే, అలానే డేటా సెంటర్స్ ఏర్పాట్లు అయితే ఫస్ట్ 2-3 స్టేజెస్ లో అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే మనకి థర్డ్ స్టేజ్ అయితే నడుస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే థర్డ్ ఫేజ్ వచ్చేసరికి పెద్ద డేటా సెంటర్స్ అయితే బిల్డ్ చేయాలి. అదే ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఇది 2026 సంవత్సరానికల్లా ఒక మినీ సూపర్ కంప్యూటర్ ని డెవలప్ చేస్తారు. ఇక 2028 సంవత్సరానికల్లా ఈ ప్రాజెక్ట్ స్టార్ గేట్ అనేది పూర్తవుతుంది. అప్పుడు సూపర్ కంప్యూటర్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ స్టార్ గేట్ వల్ల ఉన్న ఉపయోగం ఏంటి? ఈ ప్రాజెక్ట్ స్టార్ గేట్ వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజుకి చాలా మంది సైంటిస్టులు చెప్పే మాటలు ఏంటంటే, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఎప్పట్లో వచ్చే విషయం కాదని అంటున్నారు. బట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక ముందడుగు అయితే వేస్తున్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ కనుక కంప్యూటర్ లో తీసుకొస్తే గనక పవర్ఫుల్ జనరేటివ్ మోడల్స్, ఇవాళ మనకి ChatGPT ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుందో మరింత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఇమేజ్ టు వీడియోస్ అనేవి సెకండ్ల వ్యవధిలోనే జనరేట్ చేయొచ్చు. అంత పవర్ఫుల్ గా చేయాలంటే గనక ఇంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ అయితే అవసరం అవుతుంది. దానికోసం అయితే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అన్నిటిలో వర్క్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ గేట్ అనేది ప్రధాన ధ్యేయంగా అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. క్లైమేట్ మోడలింగ్, సైంటిఫిక్ డిస్కవరీ, అలానే డ్రగ్ డిస్కవరీ, ఇటువంటి పెద్ద డిస్కవరీస్ అన్నిటికీ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడిపోతుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇంత పవర్ఫుల్ ప్రాజెక్ట్స్కి కొన్ని పెద్ద ఛాలెంజెస్ అయితే ఎదురవుతాయి.
అందులో 3 మేజర్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చి ఎక్కువ పవర్ అనేది అవసరం అవుతుంది. ఇంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం కోసం, ఆ డేటా సెంటర్స్ని ఆపరేట్ చేయడం కోసం దాదాపుగా 5 గిగావాట్ అవర్ల పవర్ అనేది అవసరం అవుతుంది. మరి 5 గిగావాట్ల పవర్ని ఆపరేట్ చేయాలంటే కనుక సాధారణంగా పవర్ స్టేషన్స్ అయితే వర్కౌట్ అవ్వు. దీనికోసమే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక పర్టికులర్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పవర్ ప్లాంట్ ప్రదేశం నుండి 5 గిగావాట్ల పవర్ అనేది సప్లై కాబోతుంది. రెండో ఛాలెంజ్ ఏంటంటే ఇంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ వర్క్ చేసే టైంలో హీట్ బాగా జనరేట్ అవుతుంది అనమాట. మరి ఆ హీట్ జనరేషన్ కూడా మనం జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. దానికోసం కూలెంట్ లాంటిది అయితే ఏర్పాటు చేయాలి. ఇది రెండో ఛాలెంజ్. ఇక మూడోది హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ జరగాలి ఈ సూపర్ కంప్యూటర్ కోసం. అంత హై స్పీడ్లో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రజెంట్ ఉన్న చిన్న చిన్న కేబుల్స్ అనేవి వర్కౌట్ కావు. దానికోసం మళ్ళీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కొత్త కేబుల్స్ అనేవి డిజైన్ చేయాల్సి వస్తుంది. ఇది మేజర్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఎదుర్కొనే 3 అతిపెద్ద ఛాలెంజెస్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే 2028 సంవత్సరం కల్లా ప్రాజెక్ట్ స్టార్గేట్ కనుక కంప్లీట్ అవుతే కనుక ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ కింద ఈ సూపర్ కంప్యూటర్ నిలవబోతుంది. కాకపోతే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కొన్ని విషయాలు దాస్తున్నారని చెప్పి సైంటిస్టులు కూడా మాటలు చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి ప్రాజెక్ట్ స్టార్గేట్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. నిజంగా సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక ప్రజెంట్ ఏదైతే మనకి జనరేటివ్ ఏ మోడల్స్ కొంచెం టైం తీసుకుంటున్నాయో, టెక్స్ట్ టు ఇమేజ్ కానీ లేకపోతే ఇమేజ్ టు వీడియోస్ వంటి టూల్స్ ఏదైతే ఉన్నాయో, ఇటువంటి సూపర్ కంప్యూటర్ వస్తే కనుక మరింత పవర్ఫుల్గా చాలా ఫాస్ట్గా అయితే జనరేట్ అయ్యే డౌట్ అయితే ఉండదన్నమాట. దీన్ని బట్టి అయితే క్లారిటీ వచ్చేసింది ఏంటంటే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్స్ కూడా వచ్చేస్తున్నాయి. మనిషి లాంటి తెలివితేటలు ఇచ్చే కంప్యూటర్ని డిజైన్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడైతే ఒక అవసరం అయితే వచ్చేసింది. స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అయితే కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. కారణం ఏంటంటే చెప్తున్నాను కదా, మనుషులకి ట్రైనింగ్ ఇవ్వడం మానేసి యంత్రాలకి ట్రైనింగ్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. ఇది మనకి ప్రాజెక్ట్ స్టార్గేట్ సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. If I lay down and I play dead